పడగొట్టాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. ఇటువంటి ప్రజలు వీళ్ళు ఇందుకే ఓట్ జహాద్ గురించి మాట్లాడుతున్నారు. ये कितना प्यारा बच्चा आज यहां हमें कब से हाथ हिला रहा है, वो साथ में वो गुड़िया भी। शाबाश बेटे शाबाश। ये बच्चों का प्यार ये भी उनको परेशान करता है. ఈ పసిపిల్లల ప్రేమ కూడా వీళ్ళందరికీ చాలా ఇబ్బందిని కలిగిస్తోంది. నా పట్ల ప్రేమను చూసి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. साथियों, कांग्रेस देश को धर्म और जाति के नाम पर बांटने में जुटी हुई है. कांग्रेस जानती है रिलीजन के आधार पर रिजर्वेशन संविधान विरोधी है. कांग्रेस ये भी जानती है कि बाबा साहब ने इसका विरोध किया था. कांग्रेस ये भी जानती है कि धर्म के नाम पर आरक्षण देश को तबाह कर देगा. कांग्रेस ये भी जानती है कि इससे नाजायज कन्वर्जन कराने वालों को बढ़ावा मिलेगा. फिर भी कांग्रेस मुस्लिम आरक्षण से पीछे नहीं हट रही है, क्योंकि यही कांग्रेस का असली एजेंडा है. कांग्रेस को न हिंदुओं की परवाह है न हमारे इस देश की परवाह है. మిత్రులారా, కాంగ్రెస్ ఈ దేశాన్ని ధర్మం పేరిట కులాల పేరిట విడగొట్టి పడగొట్టాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్కి తెలుసు మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం అనేది రాజ్యాంగ వ్యతిరేకము. కాంగ్రెస్కి తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ మతం ఆధారంగా రిజర్వేషన్లను ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. కాంగ్రెస్కు ఇది కూడా తెలుసు, ధర్మం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే దేశం సర్వనాశనం అవుతుంది. కాంగ్రెస్కు ఇది కూడా తెలుసు, దీనివల్ల అక్రమ మత మార్పిడులు చేసే వాళ్ళకి ప్రోత్సాహం లభిస్తుంది. అయినప్పటికీ కాంగ్రెస్ ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో వెనకడుగు వేయడం లేదు. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ యొక్క అసలైన ఎజెండా. కాంగ్రెస్కి ఈ దేశంలోని హిందువుల పట్ల ప్రేమ లేదు, దేశం పట్ల కూడాను ఎటువంటి బాధ ప్రేమ లేదు. साथियों, कांग्रेस पार्टी मानसिकता से ही हिंदू विरोधी है. जब बीसी कम्युनिटी के आरक्षण की बात आई तो कांग्रेस ने उसका पूरा विरोध किया था. और अब कांग्रेस एससी, एसटी, बीसी के रिजर्वेशन को रिलीजन के आधार पर मुस्लिमों को देने में जुटी है. तेलंगाना के लोग तो बखूबी जानते हैं, संयुक्त आंध्र प्रदेश में कांग्रेस ने कैसे मुस्लिम आरक्षण का खेल शुरू किया था. अब यही षड्यंत्र ये पूरे देश में करना चाहते हैं. क्या आप एससी, एसटी, बीसी को मिलने वाला रिजर्वेशन कांग्रेस को लूटने देंगे क्या? छीनने देंगे क्या? और इसलिए आपको मेरी एक बात याद रखनी है, मेरी ये बात भूलना मत. और मेरी बात याद रखना, वंचित का जो अधिकार है, वंचित का जो अधिकार है, मोदी उसका चौकीदार है.
మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ యొక్క మానసికత హిందూ వ్యతిరేకత. బీసీ కమ్యూనిటీలకు, బీసీ కులాలకు రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి విషయం వచ్చినప్పుడు కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకించింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ని ఆపి మతం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు, అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏ రకంగా ముస్లిములకు రిజర్వేషన్ ఇచ్చే ఆటను మొదలుపెట్టిందో. ఇప్పుడు ఇదే కుట్రను దేశమంతా వ్యాపింపజేసే ప్రయత్నం చేస్తోంది. జవాబు చెప్పండి మిత్రులారా, మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు లభించే రిజర్వేషన్లను కాంగ్రెస్ లాక్కునేందుకు ప్రయత్నిస్తే ఊరుకుంటారా? అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, వంచితుల అధికారాలను, హక్కులను కాపాడేందుకు